నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్కు సవాల్ విసిరారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోపిడీ దొంగల్లా దోచుకుంటే ప్రధాని మోదీ మాత్రం ప్రాంతాలు, రాష్ట్రాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టి విభజన తెచ్చారని ఆరోపించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్న హైదరాబాద్ వరదలు వస్తే ఒక్క పైసా కూడా తెప్పించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారంటూ బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిన చోట బీఆర్ఎస్ ఓట్లు అడగాలని, ఇందిరమ్మ ఇండ్లు ఉన్న చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుందని, ఎవరికి ప్రజలు పట్టం కడతారో చూద్దామని కేసీఆర్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదని, కాంగ్రెస్ సర్కారని గుర్తు చేశారు. ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుందనే భావన నుంచి కేసీఆర్ బయటకు వస్తే మంచిదన్నారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. తాను జానారెడ్డి లాంటి వాడిని కాను, రేవంత్ రెడ్డిని అని స్ట్రాంగ్ గా రిప్లై ఇచ్చారు సీఎం. ఊరుకోవడానికి ఎవడూ సిద్ధంగా లేడని చెప్తూనే అంగీలాగు ఊడబీకి మాట్లాడే లత్కోర్ లఫంగి మాటలకు చెర్లపల్లి జైల్లో చిప్పకూడు తినిపిస్తా బిడ్డ అంటూ హెచ్చరించారు. ఆనాడు చెప్పాను, ఈనాడు చెప్తున్నా, పేదలకు కేసీఆర్ డబుల్ ఇండ్లు కట్టివ్వలేదని మండిపడ్డారు. అటు బీజేపీ పైన, ప్రధాని మోడీ పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క అవకాశం ఇవ్వాలంటూ బీజేపీ కోరుతున్నదని, కానీ ఆ పార్టీకి మరోసారి ఎందుకు అవకాశం ఇవ్వాలని ప్రశ్నించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చిన ప్రధాని మోడీ ఎన్ని ఇచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికీ 10 ఏళ్లలో మొత్తం 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండినని, కానీ ఇచ్చినవి కేవలం 7 లక్షల ఉద్యోగాలేనని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే పార్లమెంట్ వేదికగా ఈ లెక్కలు చెప్పిందన్నారు. లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేస్తే 750 మంది రైతులు చనిపోవడానికి ప్రధాని మోడీ కారణమయ్యారని ఆరోపించారు. కనీసం ఆ కుటుంబాలను ప్రధాని ఆదుకోలేదని, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించలేదన్నారు. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తానన్న ప్రధాని మోడీ తెలంగాణలో ఎన్ని ఇండ్లు ఇచ్చారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. మూడోసారి ఉత్తర దక్షిణ భారతదేశం మధ్య చిచ్చుపెట్టి విభజన పాలిటిక్స్ తో వస్తున్నారని నమ్మి మోసపోవద్దన్నారు. హైదరాబాద్ నగరానికి వరదలు వస్తే ప్రధాని మోడీ, కిషన్ రెడ్డి ఒక్క పైసాననే ఇచ్చారా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. నమో అంటే నమ్మితే మోసం అని రేవంత్ కమెంట్స్ చేశారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని సీఎం రేవంత్ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రధాని మోడీ తెలంగాణలోని పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, ఐటీఆర్ ఇవ్వలే, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలే, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలే, విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదని సీఎం రేవంత్ ఆరోపించారు. తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాకు తాకట్టు పెట్టారని, నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే వాటిని మళ్లీ తెలంగాణకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో బొందపెట్టినట్లే లోక్సభ ఎన్నికల్లోనూ బీజేపీని బొందపెట్టే వరకు నిద్రపోవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన పథకాలు 100 రోజుల పాలనే గెలిపిస్తుందని సీఎం రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం 22 లక్షల ఇందిరమ్మ ఇండ్లు పేదలకు దక్కాయని, ఇప్పుడు మరోసారి రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని 4.5 లక్షల ఇండ్లను 22,500 కోట్లతో కట్టిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో ఈ స్కీమ్ మొదలుపెట్టామని, చెప్పిన మేరకు ఇండ్లను కట్టించి తీరుతామన్నారు. 100 రోజులలో తమ పార్టీ పరిపాలనను ప్రజల ముందు పెట్టామని, ఇచ్చిన హామీలను అమలు చేశామని, ఒకవైపు సంక్షేమం, మరోవైపు 6 గ్యారెంటీలు అమలు చేయడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేశామన్నారు. కాంగ్రెస్ పాలన సరిగా లేకపోతే ఓటు వేయొద్దన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్ల మేర మండు టెండల్లో, మంచు కొండల్లో రాహుల్ పాదయాత్ర చేశారన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, జూన్ 9న ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగరేయడం తథ్యమని సీఎం రేవంత్ అన్నారు. తుక్కుగూడ సభ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎట్లా తొక్కారో ఇప్పుడు అదే ఉత్సాహం, పట్టుదల, ఊపుతో అదే తుక్కుగూడ వేదికగా బీజేపీని తుక్కుతుక్కుగా తొక్కడానికి సునామీలా ఇక్కడి నుండి వచ్చిన ప్రజలు రాహుల్ను ప్రధాని చేయాలని కోరారు.